శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి 2023 మార్చి 21వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి చివరి 11 రోజుల్లో ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులకి సూచనలు, సలహాలు, ఫలితాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2:20 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అనుకూలంగా ఉంటుంది అని మీరు అనుకుంటుంటారు. అంతా అనుకూలమే జరుగుతున్నదేమో అని కూడా అనుకుంటుంటారు. అనుకూలం అయింది కదా అని కూడా భావిస్తారు, భ్రమిస్తారు. కానీ వాస్తవానికి 24వ తేదీ మధ్యాహ్నం 2:20 వరకు ఎక్కడ అనుకూలంగా ఉండదు. అది కొంత పరోక్షంగా అది వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది అన్నమాట. అంటే ప్రారంభంలో మీకు అది అనుకూలంగా అనిపించినప్పటికీ తర్వాత దాని యొక్క ప్రభావం కొంత ఫలితాలు తగ్గే సూచన ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ముఖ్య కార్యక్రమానికి మీకు పై అధికారుల నుంచో ఎక్కడి నుంచో కొంత ఫేవరబుల్గా ఒక లెటర్ కానీ ఏదో వచ్చిందనుకోండి, ఆ తర్వాత లేదా ఒక ట్రాన్స్ఫర్ లాంటిది ఏదో వచ్చిందనుకోండి, ఉన్న ఫలంగా తర్వాత సెకండ్ డేనో థర్డ్ డేనో లేక ఆఫ్టర్ 1 వీక్ ఇట్ వాజ్ క్యాన్సిల్డ్ అని కూడా మళ్ళా రావచ్చు. కనుక ఇది అదృష్టం ఏందో వెనక్కి తన్నింది అని కూడా కొంచెం ఫీల్ అవుతుంటారు. దాంతోపాటు తండ్రి తరఫు నుంచి కానీ తండ్రి, చిన్నాన్న, పెదనాన్న, మేనత్తలు ఇలాంటి వారి నుంచి కూడా కొంత వ్యతిరేకతలు అనేవి పరోక్షంగా ఉన్నాయి. కానీ పైకి మాత్రం బాగా మాట్లాడుతున్నప్పటికీ వారు చేసేటువంటి ఆంతర్యం మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంటుందని మాత్రం ఇక్కడ గమనించక తప్పదు. అయితే ఇక్కడ శని కుజ గ్రహాల యొక్క సంఘర్షణ ప్రారంభమైంది మార్చి నెల 15వ తేదీ నుంచి. ఇది ఏప్రిల్ 23 దాకా కొనసాగుతుంటుంది. కనుక దాని సంఘర్షణ ప్రభావమే కొంత ఇక్కడ కనపడుతూ ఉన్నట్టుగా మీరు భావించాలి. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వెళ్తే 24వ తేదీ మధ్యాహ్నం 2:20 ప్రారంభమై 29వ తేదీ మధ్యాహ్నం 2:09 వరకు, 24వ తేదీ మధ్యాహ్నం 2:20 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 2:09 వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది చక్కగా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు అనుకుంటారు, శని లేదు, కుజుడు లేదు, ఏ సంఘర్షణ లేదు, నా అంత అదృష్టవంతుడు ఇంకెవడు లేడు అని కూడా భావిస్తారు. నిజమే, పరిస్థితి నిజంగా ఆ సమయంలో అలాగే ఉంటుంది కూడా. చేసేటువంటి కార్యాలలో ఎక్కడా కూడా బ్రేక్స్ ఉండవు, బ్రేక్స్ పడవు కూడా, పోస్ట్పోన్మెంట్స్ ఉండవు, డెవలప్మెంట్స్కి అనుకూలతలు ఉంటాయి. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, లాభస్థానం బాగుంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారాల్లో, ట్రాన్స్ఫర్స్లో కావచ్చు, లేకపోతే ఇక ప్రమోషన్స్లో కావచ్చు, ఏదైనా సంవత్సరం యొక్క ఎండింగ్కి వచ్చినప్పటికి కూడా కొంత సహజంగా మార్చ్ ఎండింగ్ అనేది కొంత ఫైనాన్షియల్గా కొంత సమస్యలు ఉంటుంటాయి. కానీ ఇక్కడ ఆర్థిక పరంగా కూడా అనుకూలతలు ఉంటాయి. మీరు ఊహించిన దానికంటే రెట్టింపైనటువంటి వేగంతో వెళ్తున్నారా అని కూడా అనిపిస్తుంటుంది. ఒక విధంగా సంతాన విషయాలు అక్కడ కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ విషయాల్లో, వాహన విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఒకటేమిటి ఆల్ అన్నింటా కూడా డెవలప్మెంట్స్కి బాగా ఉంటుంది. అయితే అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 24 మధ్యాహ్నం 2:20 నుంచి, అంటే 25, 26, 27, 28, 29 మధ్యాహ్నం వరకు మాత్రమే. జస్ట్ 4 డేస్. ఈ 4 డేస్లోనే మీకు అయ్యేటువంటి ముఖ్య కార్యక్రమాలు కానీ, మనసులో ఉన్నటువంటి కొన్ని ఏదైనా ముఖ్యమైన మేజర్ ఐడియాస్ కానీ అలాంటి వాటికి కూడా కొంత శ్రీకారం చుట్టానికి కూడా ప్రయత్నించండి. ఈ మధ్యలో కొన్ని అన్ఫేవరబుల్ టైమింగ్స్ చెప్తా కనుక ఆ టైమింగ్కి ఏదైనా కనుక ఈ మధ్యలో ఉంటే ఆ టైమింగ్ని వదిలిపెట్టి మిగతా టైంలోనే శ్రీకారం చుట్టుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 3వ పాయింట్ ఏంటంటే 29వ తేదీ మధ్యాహ్నం 2:09 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. శని కుజుల యొక్క కలయిక జరుగుతుంది కనుక ఆ కలయిక ఆల్రెడీ ప్రారంభమైంది. పిన్ పాయింట్లోకి ఏప్రిల్ 10వ తేదీ వచ్చేస్తున్నారు. కనుక ఈ నెల 2 రోజులు చివరి 2 రోజులు అంటే 30, 31 ఈ 2 రోజుల్లో మీ పైవారితో కానీ దిగువ వారితో కానీ
పక్కవారితో కానీ, సన్నిహితులతో కానీ, మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఎవరితోనైనా ఇన్ కేస్ వారెవరైనా మీరు వారితో మాట్లాడే సమయంలో మీరు ఎంతో వినయ విధేయులతో మాట్లాడుతున్నారే అనుకుందాం కాసేపు. మీరు వినయ విధేయులతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడన్నా బై మిస్టేక్ అవతల వారు కొంచెం రెచ్చిపోయే విధంగా మీరు మాట్లాడారనుకోండి, అవతల వారు మరి మీతో మాట్లాడే ఎదుటి వ్యక్తి కనుక రెచ్చిపోయి మాట్లాడితే ఇమీడియట్గా మాత్రం మీరు రెచ్చిపోవద్దు. బాగా గుర్తుంచుకోండి. అయ్యో అదేమిటండి అలా మాట్లాడుతున్నారు, తప్పేం జరిగిందండి, అయ్యో మీరు పొరపడుతున్నారండి. మీకు ఎక్కడా కూడా ఆవేశం అనేది తెచ్చుకోకూడదు సుమా, బాగా గుర్తుంచుకోండి. 29వ తేదీ మధ్యాహ్నం 2:09 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఇది 3వ పాయింట్. కానీ నేను చెప్పిన డేట్స్ 30వ తేదీ 31 చివరి 2 రోజులే. మీ నుంచి ఆవేశం రాకూడదు. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఆవేశంగా లేడు, సరదాగా మాట్లాడుతున్నా మీకు ఎక్కడో అతని మీద కొంచెం కోపం వచ్చింది అనుకోండి, అనగానే వెంటనే చూడంటారు, త్రాచుపాలు ఇచ్చిన లేకుండా వెంటనే బాగా కంట్రోల్ అయిపోవాలి. అస్సలు అలాంటి సమయంలో ఎవరికైనా కోపం తారాస్థాయి నాశాలకు అంటుతుంది. అక్కడే శరీకుదుల యొక్క సంఘర్షణ ప్రభావం వల్ల మీరు కనుక ఇన్ కేసు రెచ్చిపోయి మాట్లాడారంటే మాత్రం పరిస్థితి తారాస్థాయిలో ఉంటుంది. అది కుటుంబ వ్యక్తులతో కావచ్చు, సూపర్ మార్కెట్తో కావచ్చు, కూరగాయల మార్కెట్తో కావచ్చు, ట్రైన్లో కానీ, బస్సులో కానీ, జర్నీ పాయింట్స్లో కావచ్చు, ఎక్కడైనా. కనుక ఎలాంటి చోటైనా సరే మీరు మాట్లాడేది చాలా వినయంగా ఉండాలి. ఎదుటివారు ఒకవేళ గమనిస్తున్నా, అయ్యో ఇంత బాగా మాట్లాడుతుంటే అవతల వాడు తప్పు పట్టాడేంటి అని నిజంగా ఆ టైంలో మీరు చేసిన తప్పు పోయినప్పటికీ కూడా మీకు మంచి మార్క్స్ పడతాయి. బాగా గుర్తుంచుకోండి. 20, 30, 31 ఈ 2 రోజుల్లో. ఇక దీంతోపాటు డబ్బు విషయంలో కొంచెం కఠినంగా ఉంటుంది. కొంచెం ఒక్కోసారి పొరపాటు వాళ్ళు కూడా ఒక్కోసారి మీకు ఏం చేస్తారంటే నిర్ణయాలు అనేటువంటివి మీ నిర్ణయాలు తప్పిపోయినాయనే బాధతో కూడా ఒక్కోసారి ఆవేశం పెళ్ళిపోతుంటుంది. ఎవరికైనా ఒక పని ఇంట్రెస్ట్ చేస్తారు, ఆ వ్యక్తి చేయడు, టైంకి చేయడు, ఆ వ్యక్తి టైంకి అందించలేడు, అందువలన కోపం వచ్చేస్తుంది. కాబట్టి ముందుగా మీరు ఎవరికైనా ఏదైనా పనులు అప్పచెప్పారనుకో, ఇప్పటి నుంచే వాళ్ళకి రిమైండ్ చేస్తుంది, బాబు టైం అవుతుంది అని చెప్పడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ నక్షత్రాల వారీగా వ్యతిరేక సమయాలు ఏమిటో చూద్దాం. మూలా నక్షత్రంలో జన్మించిన వారికి 28వ తేదీ రాత్రి 11:18 మొదలై 29వ తేదీ రాత్రి 8:36 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 29వ తేదీ రాత్రి 8:36 నుంచి 30వ తేదీ రాత్రి 10:03 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర 1వ పాదంలో జన్మించిన వారికి మాత్రం 22వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 4:28 వరకు, అంటే వేకుంజామున 22 ఉదయం నుంచి 23 వేకుంజామున వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక దీంతోపాటు మరొక సమయం కూడా ఉంది, అది నెలాఖరులో ఉంటుంది. 30వ తేదీ రాత్రి 10:03 నుంచి 31వ తేదీ రాత్రి 10:50 వరకు. ఇవి అనుకూలమైనటువంటి సమయాలు కావు, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. దీంతోపాటు మరొక 2 సమయాలు ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వరకైనా అవి వర్తిస్తాయి. అవి ఎప్పుడంటే 24వ తేదీ ఉదయం 9:54 నుంచి రాత్రి, అంటే సేమ్ డే రాత్రి 11:13 వరకు, తిరిగి 28వ తేదీ ఉదయం 8:04 నుంచి 28వ తేదీ సాయంత్రం 6:56 వరకు. ఇవి ఏ నక్షత్రం వరకైనా ఈ సమయాలలో ముఖ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా 30, 31 ఈ 2 రోజులు మాత్రం ఆవేశానికి పెద్దపీట వేయకూడదు, కంట్రోల్ అయిపోవాలా. తప్పు మీదైనప్పటికీ కూడా కంట్రోల్ అయిపోవాలా. కాకపోతే సారీ చెప్పుకోండి, నెమ్మదిగా చెప్పుకోండి, అంతే తప్ప
ఎట్టి పరిస్థితుల్లో కోపం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కూడా గమనించండి. శుభం.